ఇక్కడ చేరి ఉన్న పెద్దలు, సేవకులు, గౌరవనీయులైన సభ అధ్యక్షులైన సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా నా ముందున్న దైవ సేవకులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేసిన. ఇప్పుడు దాకా నాకన్నా చిన్నవాడై ఉండొచ్చు తమ్ముడు అందరినీ కన్నీటిలోకి తీసుకొచ్చాడు. అందరికీ ఎమోషనల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అందరు ఎమోషనల్ అయ్యారు కాబట్టి కొంచెం మీ అందరి నోట కొంచెం చిన్న చిరునవ్వు చూడాలని అనుకుంటున్నాను. నిజంగా తమ్ముడు చెప్పిన విధంగా చాలా కష్టపడ్డాడు. చంటిబాబు చాలా కష్టపడ్డాడు. దేవుడు, ఇందాక ఒక టీచర్ గారు చెప్తున్నారు, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాడు. దేవునికి స్తోత్ర. నిజంగా దేవుడు చంటిబాబుకి దేవుడిచ్చిన గిఫ్టే అనుకుంటున్నాను నేను. ఒకరికి పెళ్ళి అయ్యిందంట, తన భార్యకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడంట. సంవత్సరం తిరిగి వచ్చేలోపు నా భార్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేశాడంట. చేస్తే అది నాకు కూడా ఉపయోగపడేటట్టు ఇవ్వాలి ఆ గిఫ్ట్ అనుకున్నాడంట భర్త. భార్యకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఏమిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి నాకు కూడా ఉపయోగపడాలి కదా ఇస్తే అనుకుని తన ఉద్యోగానికి వెళుతూ ఆమె ఇంటికాడ ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి ఆమె దగ్గర మొబైల్ ఫోన్ లేదంట. మొబైల్ లేదు కదా, నా భార్య నేను ఉదయం వెళ్ళి మరలా సాయంత్రం వచ్చిందాకా ఒకసారైనా నేను మాట్లాడటానికి మొబైల్ ఫోన్ లేదు అని తాను ఎంతో కష్టపడి సంపాదించుకుని ఒక మంచి మొబైల్ ఫోన్ కొనిచ్చాడంట. మొబైల్ ఫోన్ కొనిస్తే ఉదయాన్నే లేచి తన భర్తను పంపించేసి తన తల్లితో 2.5 గంట మాట్లాడిద్దంట. తర్వాత తండ్రితో 2.5 గంట మాట్లాడిద్దంట. ఒకరోజు ఫోన్ చేస్తూ ఉంటే బిజీ అని వస్తుందంట. అమ్మ, నీకు మొబైల్ ఫోన్ కొనిచ్చాను కదా, ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది, నువ్వెవరితో మాట్లాడుతున్నావంటే మా తల్లితో మా తండ్రితో నేను మాట్లాడుతున్నాను, మా బంధువులతో మాట్లాడుతున్నాను అందంట. ఒకరోజు తన భర్తగాడు ఇంటికాడే ఉన్నాడంట. ఫోన్ వచ్చిందంట. తన భర్త భోజనం పెట్టి డైనింగ్ హాల్లో భోజనం పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుందంట. ఇతను అనుకున్నాడంట తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది, కనీసం 2.5 గంటల దాకా బయటికి రాదు అనుకుని ఆలోచన చేస్తూ భోజనం చేస్తున్నాడని టైం పెట్టుకున్నాడంట. కానీ ఆమె 1/2 గంటకే వచ్చిందంట ఫోన్ మాట్లాడి. అతను అడిగాడంట, అమ్మ, మీ తండ్రితోనో తల్లితోనో మీరు మాట్లాడితే 2.5 గంటల దాకా బయటికి రావు కదా, ఇప్పుడేంది 1/2 గంటకే బయటకు వచ్చామంటే రాంగ్ కాల్ వచ్చింది అందంట. రాంగ్ కాల్ ఎంతసేపు మాట్లాడింది? ఏదో మీకోసం చిన్న చిరునవ్వు నవ్వుతారని చెప్పి మాట. ఇందాటి దాకా ఎమోషనల్ అయ్యారు కాబట్టి. రాంగ్ కాల్ ఎంతసేపు మాట్లాడారు? 1/2 గంట మాట్లాడు. దేవుడు చంటిబాబుకి ఇచ్చిన ఈ జాబు కేవలం గిఫ్ట్ మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందుకే కీర్తన గ్రంథం 57వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట ఉంది, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను నీకు చెల్లించేదను. దేవుని బిడ్డలకి ఒక అలవాటు ఉన్నది, ఏమిటంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించటము. దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నటకు, దేవుడిచ్చిన దాన్ని మనము మరలా తిరిగి దేవుని కొరకే ఖర్చు పెట్టడానికి మనకు ఒక అలవాటు ఉన్నది. అది ఏమిటంటే కృతజ్ఞత. యేసు ప్రభు చేతిలోకి కూడా 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు ఆయన వాటిని విరిచి శిష్యులకు ఇవ్వలేదు, కానీ మొట్టమొదటి చేసింది ఏమిటంటే ఆయన గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞత
చెల్లించాడు. అప్పుడు అది ఖచ్చితంగా ఆశీర్వదించబడి 5,000 మంది పైచులకు భోజనం చేసి మరలా 12 గంపలుగా వెత్తడం జరిగింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా చంటిబాబుకి దేవుడిచ్చిన ఈ ఉద్యోగాన్ని అది కృతజ్ఞతగా దేవుని పరిచర్య కోసమే ఉపయోగించాలని నాతో చాలాసార్లు చెప్పాడు. ఆ విధంగా తన జీవితం కొనసాగించాలని ఈ మాటలు చెప్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు. కటిక్స్ తెలియజేసిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా దైవ సందేశాన్ని మనం విందాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి, క్షమించాలి. ఆలస్యం అవుతున్నప్పటికీ దేవుని మాటలు చాలా శ్రద్ధ కలిగి మనం కొద్ది నిమిషాలు విందాం. ఇక వాక్య సందేశం కొరకు నగరం ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు రాజు గారిని వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మంచి యేసయ్య, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం.